తీసుకునేందుకు ఇప్పటికే అక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక బర్డ్ ఫ్లూకి సంబంధించిన వార్త అట్లుంటే నిన్న ఏఎస్ రావు నగర్లో చాలా దారుణం అని చెప్పొచ్చు. క్రైము అనేది భయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా క్రైమ్కు పాల్పడుతూ ఉన్నాడు. కత్తితో పెడిచి నడి రోడ్డు మీద అందరు చూస్తుండగానే సాయి కుమార్ అనే వ్యక్తి తండ్రి మొగలిపైన 15 సార్లు కత్తితో పొడిచి నడి రోడ్డు మీద చంపేసిండు. డీటెయిల్స్ చూస్తే ఓ యువకుడు పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కన్న తండ్రిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. దాదాపు 12 సార్లు విచక్షణ రహితంగా పొడిచి తండ్రి ప్రాణం తీశాడు. హైదరాబాద్లోని కుషాయిగూడలో ఈ ఘటన జరిగింది. ఇలాది పెద్దపల్లి జిల్లా వెన్నంపల్లి అనే ఊరు. ఆ తండ్రి పేరు మొగిలయ్య, భార్య లావణ్య. వీళ్ళకు సాయి కుమారు అనే కొడుకున్నాడు. ఆ చంపినోడు కొడుకు సాయి కుమారు, ఒక కొడుకు ఒక బిడ్డ. అయితే వీళ్ళు హైదరాబాద్ వచ్చిర్రు పని కోసము, హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు. ఇక ఆ పని ఈ పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. కొడుకు ఎవరైతే చంపినరో సాయి కుమారు ప్యాకర్స్ అండ్ మూవర్స్ దాని ఏమంటారు ఒక పార్సల్ సర్వీసు దాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. మద్యానికి బానిసాయిండు. ఇద్దరు తండ్రి కొడుకులు కూడా నిత్యం భార్యను వేధిస్తున్నారు మొగలే అని చెప్పేసి ఇది చెప్తా ఉన్నారు. తల్లిని తాగొచ్చి వేధిస్తున్న క్రమంలో డబ్బుల కోసం ఇంట్లో గొడవ పెడుతున్నా అని చెప్పేసి నడి రోడ్డు మీద తండ్రిని ఇంట్లో గొడవపడి బయటకు వెళ్ళిపోయినట్ట. నడుచుకుంటూ వెళ్ళిపోతున్న క్రమంలో సమాచారం అందుకుంటే ఇంట్లో అమ్మను కొట్టిండని చెప్పేసి వచ్చి నడి రోడ్డు మీద బస్సును అనుసరించి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఈసీఎల్ చౌరస్తాలో బస్సు దిగిన తండ్రిపై దాడి చేశాడు. రోడ్డుపై పడేసి వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడే వెంటనే సమాచారం తెలుసుకుని దాని మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్ళి ఆయనను ఆసుపత్రికి పంపిస్తే అప్పటికే ఆయన చనిపోయిండు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకో కారణం కూడా చెప్తా ఉన్నారు. ఇద్దరి మధ్యలో డబ్బులకు సంబంధించిన పంచాయతీ ఉండేది. నిత్యం ఊర్లో సంబంధించిన భూమి ఆస్తి వివాదం దానికి సంబంధించిన పంచాయతీ కూడా ఉండేది. అది ఇది అన్నీ మనసులో పెట్టుకొని సమయం కోసం వేచి చూస్తున్న కొడుకు సాయి కుమారు తండ్రిని, మధ్యమత్తులో ఉన్న తండ్రిని కత్తితోటి పొడిచి చంపేసిండు.